ప్రైజ్ ది లార్డ్. జాక్ పునేన్ గారు ఈ మాట రాస్తూ వచ్చాడు తన పుస్తకంలో. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికాడని, ఆయన 33.5 సంవత్సరాలు కుంటివారిని బాగు చేసినట్లుగా, గుడ్డివారిని బాగు చేసినట్లుగా, చెవిటి వారిని బాగు చేసినట్లుగా, నీటి మీద ఆయన నడిచినట్లుగా, చనిపోయిన లాజర్ని ఆయన తిరిగి లేపినట్లుగా, అదేవిధంగా విధవరాల యొక్క కుమారుడు చనిపోయి ఉండగా పాడముట్టి లేపినట్లుగా ఆయన 33.5 సంవత్సరాలు అద్భుతాలు ఎన్నో చేస్తూ ఆయన వచ్చాడు. అంటే 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేయటం మనం ఆ బైబిల్ గ్రంథంలో చూడగలం. 30 సంవత్సరాలు ఆయన ఎలా బ్రతికాడో తెలియదు, కానీ 3.5 సంవత్సరాలు అద్భుతంగా ఆయన అద్భుతమైన పరిచర్యం చేస్తూ వచ్చాడు. ఆయన ఈ విధంగా సంబోధించారు దేవుని సేవకులు జాక్ పునేన్ గారు. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసింది 3.5 సంవత్సరం అయితే ఆయన పరిశుద్ధంగా జీవించింది 33.5 సంవత్సరాలు అని జ్ఞాపకం చేశాడు. ఈ ఆలోచన మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. అద్భుతాల కంటే కూడా, ఆశ్చర్య కార్యాల కంటే కూడా, స్వస్థతల కంటే కూడా, గొప్ప వాటిని ఆశించి గొప్ప వాటిని చేసే కంటే కూడా పరిశుద్ధమైన జీవితానికి దేవుడు పెద్దపీట వేశాడనేది యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనం అర్థం చేసుకోగలం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. పరిశుద్ధతకి ఆయన ఒక్కడే ముంగుర్తుగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధతకి మారుపేరని చెప్పొచ్చు. అసలు పరిశుద్ధత అనగానే గుర్తు రావాల్సిన ఏకైక దేవుడు, ఏకైక పేరు ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన పెంపకంలో పరిశుద్ధత ఉంది, ఆయన వాక్యములో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది, ఆయన యొక్క స్పర్శలో పరిశుద్ధతని మనం అడుగడుగున చూడగలం. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం అనేది మనం గ్రహించగలం. కాబట్టి మనం కూడా ఈ పాపపు లోకములో మన చూపుల్లోను, మన ఆలోచనలోను, మన తలంపులలోను, మన నడవడికలోను, మన మాటలోను, మన యొక్క జీవితంలో పరిశుద్ధతకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారమై ఉన్నాం. కృప పాపములన్నిటినీ తొలగించదు గాని కేవలం పరిశుద్ధత మాత్రమే పాపములు తొలగించగలదు. ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే స్వనీతిలో నుంచి పరిశుద్ధత రాదు గాని నిజ రక్షకుడైన యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన దగ్గర పాపినని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని పరిశుద్ధులుగా మార్చి, వారిని నిష్కలంకులుగా మార్చి, ఆయన నిరపరాధులుగా మార్చి, నిర్దోషులుగా మార్చి ఆయన పనిలో వాడుకోగలడు. కాబట్టి పరిశుద్ధులు మాత్రమే పరలోకం పొందుకుంటారు. పరలోకములో ఉన్న గుంపు అందరూ కూడా ఒకప్పుడు పాపులై ఉండొచ్చేమో గాని క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డారు. నీవు నేను క్రీస్తు వలె పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.